ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతి పేద పిల్లవాడి ఆరోగ్యం, అదేవిధంగా విద్య, వాళ్ళ పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి ప్రతి విక్రమార్క గారు మెయిన్ ఛార్జీలు 40% పెంచి వాటిని ఇంప్లిమెంట్ చేసి వాళ్ళ కామన్ డైట్ మెనూ కూడా న్యూ కామన్ డైట్ మెనూ ప్రతి హాస్టల్లో ప్రతి పిల్లవాడికి తెలిసే విధంగా గతం కంటే 40% ఎక్కువ పెంచి వాళ్ళకు పౌష్టికాహారం ఇచ్చి వాళ్ళు శారీరకంగా దార్ఢ్యంగా ఉండాలని మంచి ఎడ్యుకేషన్ అందించిన ఉద్దేశంతో వాళ్ళ ఆహార అలవాట్లో కూడా కొంత మార్పులు తీసుకొచ్చి పౌష్టికంగా ఎదగడం కోసం ఈ ప్రభుత్వం డైట్ ఛార్జ్ పెంచింది. అదే ఉద్దేశంతో ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని బీసీ హాస్టల్, గురుకుల హాస్టల్, ఎస్సీఎస్ హాస్టల్లో ఇక్కడ ప్రభుత్వ షెడ్యూల్డ్ కులంలో బాలికల వసతి గృహం యొక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యాదగిరిగుట్ట నందు ఈరోజు హాస్టల్ న్యూ మెనూ ఇనాగరేషన్ సందర్భంగా మన ఆలేరు శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ అయినటువంటి మన బీర్ల ఐలయ్య గారు మా వసతి గృహంను సందర్శించడం జరిగింది. సందర్శించి న్యూ మెనూ డైట్ చార్ట్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది. ఇంతకుముందు డైట్ ఛార్జెస్ ఏమో 3rd నుంచి 7th వరకు 950 రూపీస్ ఉండేది, అది ఇప్పుడు 1130 రూపాయలు అయింది. అదేవిధంగా కాస్మెటిక్ ఛార్జెస్ వచ్చేసి 55 రూపాయలు మాత్రమే ఇచ్చేది. ఈ నవంబర్ నెల నుంచి పిల్లలకి 175 రూపాయలు అది కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. అదేవిధంగా 8వ తరగతి నుంచి 10వ తరగతి గల విద్యార్థులకి ఇంతకుముందు కాస్మెటిక్ ఛార్జెస్ 75 రూపాయలు వచ్చేది, అది ఇప్పుడు 275 రూపాయలకి గవర్నమెంట్ పెంచడం జరిగింది. దీనివల్ల పిల్లలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా మెనూ కూడా ఇంతకుముందు మా పెరిగిన ఛార్జెస్ ప్రకారం 2 గుడ్లు 2 పండ్లు అలా ఇవ్వడం జరిగేది. ఇప్పుడు పెరిగిన డైట్ ఛార్జెస్ ద్వారా ప్రతిరోజు గుడ్డు ఇవ్వడం జరుగుతుంది, ప్రతిరోజు బనానా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా సండే రోజు చికెన్తో బగారా రైస్తో భోజనం అనేది మేము పిల్లలకి కల్పిస్తున్నాము. ఈ మెనూ అమలు అనేది నవంబర్ 1వ తారీఖు నుంచే మేము అందరము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఈ ప్రభుత్వ విప్ గారికి మళ్ళీ అదేవిధంగా మా హాస్టల్ ఎస్సీ షెడ్యూల్ ప్రభుత్వ కులాల అభివృద్ధి శాఖ. ముందు మాకు 5th క్లాస్లో 55 రూపీస్ వచ్చేవి, తర్వాత మళ్ళీ 8th 75 రూపీస్. ఇప్పుడు మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతకి 275 రూపాయలకు మారింది. దానివల్ల పిల్లలందరూ సంతోషంగా మాకు కావాల్సిన వస్తువులని కొనుక్కోగలుగుతున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వంకి మేము ధన్యవాదాలు చెప్తున్నాము. అలాగే ముఖ్యంగా రేవంత్ రెడ్డి సార్కి మేము చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 40% మాకు ఛార్జెస్ పెంచినందుకు మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అది చదువుతున్నాను నేను. అప్పుడు మేము 5th క్లాస్లో ఉన్నప్పుడు మాకైతే ఛార్జెస్ అనేది 55 రూపీస్ వచ్చేది. ఇంకా 3rd నుంచి 7th వరకు 55 రూపీస్ వచ్చేది. ఇప్పుడైతే 175 రూపీస్ అయింది. ఇంకా 8th నుంచి 10th వరకు ఏమో అప్పుడు 75 రూపీస్ రావడం జరిగేది. అదే ఇప్పుడు 75 రూపీస్ 275కి మారింది. అప్పుడు మాకు ఏం కొనుక్కోవాలన్నా కూడా మాకు సరిపోకపోతుండే, ఇప్పుడైతే మాకు అన్నీ సరిపోతున్నాయి. ఇంకా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా బెటర్ అయింది ఈ హాస్టల్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత. రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.